హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలని ముంచెత్తనున్న భారీ వర్షాల ముప్పు. అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు కొనసాగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దాని ప్రభావంతోనే ఈరోజు చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్రలో ముంచెత్తే అవకాశం ఉందని, అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా ఒక్కపోత ఎండలు కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈ భారీ ఉరుముతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అత్యధికంగా రాయలసీమ జిల్లాలో భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని, రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నుండి మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల ముంచెత్తే అవకాశం ఉందని, అటు ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, గిద్దలూరు, ఇటు అనంతపురం, బళ్ళారి, గుంతకల్, రాయదుర్గం, పొద్దుటూరు, కడప, పులివెందుల, రాయచోటి, కదిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మదినపల్లి, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ఈ ప్రాంతాలు కూడా భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశాలున్నాయని, అటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు ఈ ప్రాంతాలు కూడా భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, అరకు, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని, అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు చాలా చోట్ల ఉరుముతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్, ఆసిఫాబాద్లో కూడా భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈరోజు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని, పిడుగులు పడే సమయంలో అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఈరోజు భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.